రాణి, నువ్వు చాలా అదృష్టవంతురాలివమ్మా. మనం ఊహించలేనంత గొప్ప సంబంధం వచ్చింది. అమ్మ రాణి, నువ్వు పేరుకు తగ్గట్టుగానే మహారాణిలా దర్జాగా బతికేస్తావు. ఏనన్నా కుర్రాడు బాగున్నాడా? నీకు నచ్చాడా? ఆ లక్ష ఏంటి నాన్న? అదే లక్షణంగా ఉన్నాడు. అమ్మా ఫోటో జాగ్రత్త. అలాగేరా, పదండి భోజనం చేద్దాం. ఇంత సంతోష సమయంలో మన సంగతి ఎలా చెప్పటం? సరే, మరొకసారి ప్రయత్నిద్దాం రేపు. రాణి, ఏయ్ రాణి, దిగు. కుదిరండి, నాపుతావు. దిగు. నన్ను చావని. ఏం చేస్తున్నావు నువ్వు? పిచ్చి పట్టిందా? ఏంటి రాణి, ఏం చేస్తున్నావు? మరేం చేయమంటావు వదినా? గట్టిగా మాట్లాడుకో. ప్రతి క్షణం నా మనస్సాక్షి నన్ను వెక్కిరించి వేధిస్తుంటే నేను బతకడంలో అర్థం లేదు వదినా. క్షణం క్షణం చావటం కంటే ఒకేసారి చచ్చిపోవడం మంచిదనుకున్నాను. ఆకాష్ ని నేను మర్చిపోలేకపోతున్నాను వదినా. అతను నా మనసులో మెదులుతూనే ఉన్నాడు. ఏటేమో పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారు. 2 రోజుల్లో పెళ్లి కొడుకు ఇంట్లో వాళ్ళు వస్తున్నారని అంటున్నారు. నాకేం అర్థం కావడం లేదు. చదువులో ఫస్ట్ ఉండి ఐఏఎస్ కావాలని కలలు కన్నా ఆకాష్ నా మూలంగా చదువు మానేసి పిచ్చి వాళ్ళ తిరుగుతున్నాడు. అతను అలా కావడానికి కారణం నేనే అని ఫ్రెండ్స్ అందరూ నన్ను ఇన్సల్ట్ చేస్తున్నారు. నాతో మాట్లాడకుండా దూరం పెట్టేశారు. ఇప్పుడు నేను పెళ్లి ఒప్పుకుంటే ఆ తర్వాత ఏదైనా జరిగితే నేను ఎలా సంతోషంగా ఉండగలను చెప్పొదినా? నేను బాధపడుతూ బతుకుతుంటే మీరంతా బాధపడరా? నా ఒక్కదాని వల్ల ఇంతమంది బాధపడ్డా ఎందుకు చెప్పు? అందుకే నేను చావడమే బెటర్ అనుకున్నాను. నన్ను చావనియండి వదినా. ఆకాష్ నన్ను ప్రేమించాడే కానీ మరే తప్పు చేయలేదు వదినా. అతను ఈ రోజు నా కోసం అన్ని పోగొట్టుకొని నిలబడ్డాడు. అతన్ని చూస్తే జాలేస్తుంది, ఏడుపోస్తుంది. అలా అతని గురించి ఆలోచిస్తూ బాధపడేదాన్ని. ఎలా ప్రశాంతంగా ఉండగలను, చదవగలను? తిండి తినబుద్ధి కావడం లేదు, నిద్ర పట్టడం లేదు. మనసు లోపల పడే వేదన నన్ను దహించి వేస్తుంది. నన్నెవరూ అర్థం చేసుకోవడం లేదు. నా సమస్యకి పరిష్కారం చూపేవాళ్ళు, నన్ను సమర్థించేవాళ్ళు, నాకు ధైర్యం చెప్పేవాళ్ళు ఎవరు లేకుండా అయ్యారు. నా బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియక గుండె బరువెక్కి నాలో నేనే సతమతమైపోతున్నాను. ఎందుకు దినా నేను బ్రతకడం? రాణి, రాణి, నీ బాధ నేను అర్థం చేసుకోగలను రాణి. వద్దు, నువ్వు అంటున్నావే నీ బాధను అర్థం చేసుకోవడానికి, నిన్ను అర్థం చేసుకోవడానికి ఎవరు లేరని. ఇంకెప్పుడు అలా అనుకు రాణి. నిన్ను ప్రేమించే మనిషిని నేను ఒకదాన్ని ఉన్నాను. అతను నీకు గిఫ్ట్గా ఇచ్చిన బుక్లో తన సంతకం చూసి నువ్వు ఏడుస్తున్నప్పుడే నేను అనుకున్నాను, ఇంకెప్పుడు ఇలా పిరికిదాల్లా ప్రవర్తించకు రాణి. వదినా, నాకు ప్రేమించే అర్హత లేదా?
అన్నయ్య కోసం అన్ని మనసులోనే దాచుకుని బతుకుతున్నాను వదిన. నీ పరిస్థితి నాకు అర్థం అవుతుంది రాణి. ముందుగా నీ ప్రేమని వ్యతిరేకించిందని నేనే, కానీ ఇప్పుడు నేనే నిన్ను సమర్థిస్తున్నాను. సరేనా? ఏంటి వదిన నువ్వు అనేది? నిజమా? అవును రాణి, నిజమే. నీలాగే ఆకాష్ నన్ను కలిసి నిజం చెప్పాడు. నాలాంటి పరిస్థితి రాణికి ఉంటుందన్నాడు, కానీ నేనప్పుడు నమ్మలేదు. ఇప్పుడు అది నా కళ్ళారా చూస్తున్నాను. రాణి, మీ పరిస్థితికి నేనొక మంచి పరిష్కారాన్ని చూపిస్తాను. ఏం చేస్తావు వదిన? ఈ విషయాన్ని బయటపెట్టి మాట్లాడతాను. ఎవరితో? ఇంకెవరితో? మీ అన్నయ్యతో. అన్నయ్యతోనా? వద్దొదినా. భయపడకు రాణి. ఈ విషయాన్ని దాచిపెట్టి నిన్ను ఇబ్బంది పాలు చేయడం నాకిష్టం లేదు. మీ అన్నయ్యతో ఆ ఆకాశ్ విషయం వివరంగా చెప్తాను. ఈ విషయం నేను ఇంట్లో మాట్లాడంలే, ఇక్కడ అత్తయ్య ఉంటారు. రేపు భోజనం తీసుకుని షెడ్డుకు వెళ్తాను కదా, అక్కడ మాట్లాడతాను. నీ దగ్గర ఆకాష్ నంబర్ ఉంది కదా? ఉందొదినా, కానీ ఎందుకు? రేపు ఆకాష్ని షెడ్డుకి రమ్మని చెప్పి మీ అన్నయ్యతో మాట్లాడమని చెప్దాం. అతని మంచి మనసుని మీ అన్నయ్యకి అర్థమయ్యేటట్టు చేద్దాం. అదే జరిగితే నాకన్నా అదృష్టవంతురాలు ఎవరు ఉంటారు వదినా. మంచి జరుగుతుందని ఆలోచించు. మంచి జరుగుతుంది రాణి. ఇంకెప్పుడు ఇలాంటి ఆత్మహత్య ప్రయత్నాలు చేయకు. లేదు వదినా, ఇంకెప్పుడు ఇలాంటి ఆలోచనలు రానివ్వను. సరే, ప్రశాంతంగా నిద్రపో. జరగబోయేదంతా నీ మంచికే జరుగుతుందని అనుకో. చాలా థ్యాంక్స్ వదినా. థ్యాంక్స్. అత్తయ్య, నేను ఆఫీస్కి బయలుదేరుతాను. మంచిదమ్మా. అమ్మా, నేను బయలుదేరుతాను. ఒరే వినోద్, మీ ఆఫీస్లో ఏదైనా లోన్కి ప్రయత్నిస్తున్నావా? ఇప్పటికే తీసుకున్న లోన్ ఇంకా కట్టలేదమ్మా. ఇంతలోనే ఇంకో లోన్ ఎలా ఇస్తారు? అలా అంటే ఎలారా? మనం 20 తులాల బంగారం పెడతామని ఒప్పుకున్నాం. మనం ఆ బంగారం పెట్టకపోతే ఆవిడ ఒప్పుకోదురా. నగల కోసం పెళ్ళాగిపోతే ఎంత అవమానంరా. నిజమే వరలక్ష్మి, నువ్వు అనేది కరెక్టే. కానీ ఈ రోజున్న రేట్లలో 20 తులాల బంగారం అంటే మాటలా చెప్పు. అంత డబ్బు మనం ఎక్కడి నుంచి తేగలం? మావయ్య, నేను మాట చెప్పనా? చెప్పమ్మా. కావ్య పెళ్ళప్పుడు కూడా మనకిలాగే నగల సమస్య వచ్చింది. అప్పుడు అర్చన వద్దని మన దగ్గర వదిలేసిన నగలు అడ్డం పెట్టి ఆ పెళ్లి జరిపించేశాం. కానీ కావ్య మెళ్ళలో ఉన్న నగలు అర్చనవని తెలిసిన మల్సు ఆ నగలు కావ్య మెళ్ళలోంచి తీసేస్తే గాని తాళి కట్టనన్నాడు. అప్పుడు కావ్య ఆ నగలు తీసిచ్చేసింది కదా, అవి మన దగ్గరే ఉన్నాయి కదా. ఆ నగలు పెట్టి ప్రియ పెళ్లి జరిపిస్తే సరిపోతుంది. నిజమేనమ్మా, కానీ రేపు కావ్య వచ్చి నా నగలు నాకు తిరిగిచ్చేయమంటే ఎక్కడి నుంచి తెచ్చిస్తాం? అర్చన ఇచ్చేసిన నగల్ని తిరిగి ఇవ్వమని అడిగిందా? అలాగే కావ్య కూడా అడగదు మావయ్య. నిజమేనండి, జయంతి చెప్తోంది బానే ఉందనిపిస్తోందండి. నాకు కూడా అలా చేస్తేనే బాగుండనిపిస్తోంది. అలా అయితే ఎందుకైనా మంచిది, ఈ విషయం ఒకసారి కావ్యతో చూద్దాం. అయ్యో వద్దు మావయ్య. కావ్య ఒకవేళ తిరిగి ఆ నగలను అడిగినా మల్సు ఒప్పుకోడు కదా. మల్సు గురించి మనందరికీ తెలిసిన విషయమే కదా. అవునండి మావయ్య, మనం చాలా అదృష్టవంతులని తెలుసా? ఎందుకంటే అర్చన ఒక్కదానికి చేయించిన నగలు పెట్టి మిగతా 2 ఆడపిల్లల పెళ్లిళ్ళు కూడా చేస్తున్నాం. అంటే ఏంటే, 3 ఆడపిల్లలకు నగలు పెట్టే శక్తి లేదని ఎగతాళి చేస్తున్నావా? అయ్యో, నేను ఆ అర్థంతో అనలేదండి. అసలు ఆ ఉద్దేశంతో కాదు. చూడండి మావయ్య, నేను ఏదన్నా సరే అలాంటి అర్థాలు తీస్తారు. సరే వదిలేయమ్మా. వరలక్ష్మి, ఏం చేద్దామంటావు? ఏం చేస్తే బాగుంటుందంటావు? ఇంక నేను అనడానికి ఏముందండి, జయంతి చెప్పిందే బావుందన్నాను కదా. కావ్య నగలు పెట్టి దీని పెళ్లి చేసేద్దాం. కావ్య ఎలాగూ ప్రియ పెళ్లికి వస్తుంది కదా, అప్పుడు కావ్యకి ఈ విషయం చెప్పేద్దాం. సరే, అలాగే ఆ నగలు పెట్టే ప్రియ పెళ్లి చేసేద్దాం. ఇక మనం పెళ్లి మండపానికి, శుభలేఖలకి, భోజనాల ఖర్చులు, మిగతా వాటికి డబ్బు సర్దుబాటు చేసుకుంటే సరిపోతుంది. శుభలేఖలు వచ్చేయకముందే వియ్యపురాలను అడిగి వాళ్ళ తరఫున ఎవరెవరి పేర్లు రాయాలో అడగాలి. అవునవును, లేకపోతే అదో పెద్ద గొడవ అవుతుంది. ఓసారి ఫోన్ చేసి అడగండి. రే వినోద్, ఆవిడకోసారి ఫోన్ చేసి మాట్లాడదాం.
తీసుకోండి అన్న, రింగ్ అవుతోంది. హలో, నేను నారాయణ మాట్లాడుతున్నాను. వాట్ నారాయణ? హూ ఇస్ దిస్ నారాయణ? నేను బాబు, ప్రియ వాళ్ళ నాన్నని, నారాయణ్ణి. ప్రియా? హూ ఇస్ దిస్ ప్రియా? ఓ ప్రియా, మై లైఫ్ పార్ట్నర్ ప్రియా. సో యు ఆర్ మై ఫాదర్ ఇన్ లా, యామ్ ఐ రైట్? అవును బాబు. చెప్పండి అంకుల్. అమ్మగారు ఉన్నారా? ఉన్నారు అంకుల్. ఒక్క నిమిషం. అమ్మా అమ్మా అమ్మా, ఏంట్రా? ఫోన్. ఎవర్రా? ప్రియా వాళ్ళ నాన్న. మావగారని చెప్పొచ్చుగా. పెద్ద మావగారు. హలో, చెప్పండి. బాగున్నారా అమ్మా? బాగానే ఉన్నానండి. మీరన్నట్లు 20 తులాల బంగారం రెడీ చేశాం. మంచిది, చాలా సంతోషం. పోతే మీతో ఒక విషయం మాట్లాడదామని ఫోన్ చేశానమ్మా. చెప్పండి. శుభలేఖలు అచ్చుకేవబోతున్నాం. మీరు వస్తారేమోనని అడగడానికి ఫోన్ చేశాను. చూడండి, మా కాటి ఇటు తిరగడం కుదరదు. మేము రావాల్సిన అవసరం కూడా లేదు. ఆ పనేదో మీరే చూసుకోండి. శుభలేఖలు ప్రింట్ అయ్యాక మాకో 100 పంపించండి. అంతేగాని ఇలా అయిందానికి కాందానికి మమ్మల్ని విసిగించకండి. మేం పెళ్లికి రావడం, పిల్ల మెళ్ళో తాళి కట్టించడం, మా వెంట తెచ్చుకోవడం అంతే. మిగతా విషయాలని మీరే చూసుకోవాలి. అర్థమైందా? అలాగేనండి. ఏమంటుంది ఆవిడ గారు? మేము అటు ఇటు ఎటు తిరగము, అన్ని పనులు మీరే చూసుకోండి అంటుంది. ఆవిడ చేతికి దొరికాం. ఏం చేస్తాం? ఎలా అంటే అలా నడుచుకోవాలి. మీరందరూ నన్ను క్షమించాలి. మీ అందరి ఆశీర్వాదంతోనే పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నాను. అందుకే మీకు ఈ అవమానాలు, కష్టాలు ఇవన్నీ నా మూలంగానే మీరు భరించాల్సి వస్తుంది. కళ్ళల్లో పొడిచి నీళ్లు వస్తున్నాయా, నొప్పెడుతుందంటే ఏమిటి అర్థం? చెయ్యాల్సిందంతా చేసి కూర్చున్నావు. కడుపు మోసేది నువ్వు, కష్టాలు పడేది మేము. నీ నొప్పులు మేము పడక తప్పుతుందా? మీ పనులు మీరు కానివ్వండి. రే వినోద్, వెళ్ళేదారిలో శుభలేఖలు ఆర్డర్ ఇచ్చి పెడదాంరా. అలాగేనన్న. వరలక్ష్మి, మేము బయలుదేరుతాం. మంచిదండి. జయంతి, నువ్వు ఆఫీస్కి ఆటోలో వెళ్ళు. వెళ్ళొస్తానత్తయ్య. అలాగే. అర్చన, ఏంటి ఆలోచిస్తున్నావు? ఏంటి విషయం? ఏం లేదు. నువ్వేం లేదన్నా, నీ మనసులో ఏదో ఉందని తెలుస్తూనే ఉంది. చెప్పర్చన. ఏం లేదు. ఏంట్రా నామోహం చూస్తున్నారు? వెళ్ళి పని చూసుకోండి. పదరా. అర్చన, ఏంటి రోడ్డు వైపు చూస్తున్నావు? మరి అదేం లేదు. మీకొక విషయం చెప్తాను. మీరు కోపం తెచ్చుకోకూడదు. నిన్నెందుకు కోపడతాను? చెప్పు. మిమ్మల్ని కలవడానికి ఇప్పుడు ఒక అతను వస్తాడు. అతన్ని చూసి మీరు కోపడకండి. నేను కోపం తెచ్చుకునే మనిషి ఎవరు? మీకు తెలిసిన మనిషే. రాణి పెళ్లి విషయం గురించి మాట్లాడడానికి వస్తున్నాడు. దయచేసి అతను వచ్చినప్పుడు అతనితో గొడవ పడనని నాకు ప్రమాణం చేయండి. రాణి పెళ్లి గురించా? అసలు నువ్వు ఇక్కడికి ఎవరిని రమ్మన్నావు? ఎవరైతే ఏముందిలేండి. మీకు నా మీదున్న ప్రేమ, ఆప్యాయత నిజం అయితే, నా మాటకి మీరు విలువిస్తే మీరు గొడవ పడనని నాకు ప్రమాణం చేయండి. ఏంటి ఆలోచిస్తున్నారు? ప్రమాణం చేయండి.
కోపం తెచ్చుకోకండి. నేను చెప్పింది ఇతని గురించి. నమస్తే సార్. వీడి కోసం నాతో ప్రమాణం చేయించుకున్నావు? ప్రమాణం చేశాను. కోపం తగ్గించుకోండి. అసలు జరిగిందేంటో ఓపిగ్గా వినండి. ఆ రోజు ఇతను వాళ్ళ అమ్మా నాన్నలతో మన ఇంటికొచ్చాడు. రాణిని తనకివ్వమని అడిగినప్పుడు రాణి మీతో తన్ని ఫ్రెండ్గానే చూస్తున్నానని చెప్పింది. అదంతా అబద్ధం. రాణి మనసులో ఈ అబ్బాయి ఉన్నాడు. అందుకే మీరు ఆ రంగరాజు గారి తరపు పెళ్లికొడుకు ఫోటో తీసుకొచ్చి మరో 2 రోజుల్లో వాళ్ళు మాట్లాడడానికి వస్తారన్న రాత్రి రాణి ఆత్మహత్య చేసుకోబోయింది.